అడిగితే హస్త నిక్షేపణ చేస్తాం, అధికారం ఇవ్వగలం. హస్త నిక్షేపణం అంటే అధికార బదిలీ. హియర్ బై ఐ అపాయింట్ యూ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని 4-5 సేవకులు చేతులుంచి అపాయింట్మెంట్ ఇస్తారు. కానీ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఇవ్వగలమా? 4 సేవకులు కాదు, 4 లక్షల మంది వచ్చినా రాదు సామర్థ్యం. మేము చేతులు పెట్టినప్పుడు, మేము చేతులు ఉంచినప్పుడు, హస్త నిక్షేపణం చేసినప్పుడు అధికారము బదిలీ జరుగుతుంది, ఎక్స్టెన్షన్ జరుగుతుంది. కానీ పరలోకము నుండి దేవుడు దిగి వచ్చి చెయ్యి ఉంచినప్పుడు మాత్రమే సామర్థ్యం కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు మీద, బర్నబా మీద, ఇంకా ఇతరుల మీద అంతియొకయ సంఘ పెద్దలు మాత్రమే చేతులు పెట్టలేదు, దేవుడు చేతులు పెట్టాడు గనుకనే వారికి విశేషమైన సామర్థ్యం కలిగింది. అద్భుతంగా వారి సేవ ఫలించింది. అడుగుపెట్టిన ప్రతి చోట కొన్ని ఆత్మలు సంపాదించబడ్డారు, రక్షణ పొందారు. అడుగుపెట్టిన ప్రతి చోట కొన్ని సంఘాలు కట్టబడ్డాయి. మళ్ళీ అంత్యోక్యకు వచ్చారు. యాంటియోక్కు వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్పారు. ఎన్ని పట్టణాలు తిరిగాం, ఎన్ని సంఘాలు దేవుడు కట్టాడు. ఓ దేవునికి స్తోత్రం. అందరూ చేతులెత్తి ప్రభువుని ఆరాధించారు. మళ్ళీ సెకండ్ మిషనరీ ట్రిప్ వరకు వెళ్ళారు. మళ్ళీ 3వసారి మళ్ళీ వెళ్ళారు. అలాంటి సేవ జరగాలంటే హస్త నిక్షేపణం ఇద్దరు చేయాలి. భూమి మీద అపోస్తలుడు చేయాలి, పరలోకం నుండి రక్షకుడు కూడా చేయాలి. హస్త నిక్షేపణ రక్షకుడు చేతులు ఉంచకుండా వచ్చి మనిషి చేతులు ఇస్తే ప్రయోజనం ఏముంది? అప్పుడు సామర్థ్యం కలుగుతుంది. దేనికి సామర్థ్యం? దేవుడు అప్పగించిన పని చెయ్యడానికి నాయకత్వ సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యెహోషువను అభిషేకించిన సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. నా టాపిక్ ఇవాళ సామర్థ్యము కదా, నా టాపిక్. 27